హాయ్ యూట్యూబ్ ప్రజలారా, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి తిరుమల తిరుపతిలో ఆకాశగంగ గురించి చెప్పబోతున్నాను. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి ఫ్రెండ్స్. ఎక్కడ క్లిప్ చేయకూడదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పిలువబడే, నిత్యం వచ్చే లక్షలాది మంది భక్తులతో రద్దీగా ఉండే మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ ఆకాశగంగా స్థల పురాణం కూడా ఉంది. తిరుమల తిరుపతిలో పుణ్యక్షేత్రం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కదా. తిరుమల తిరుపతిలోని పవిత్ర దర్శనీయమైన స్థలాల్లో ఆకాశగంగ కూడా ఒకటి. పాపనాశనం మాదిరిగానే ఆకాశగంగ కూడా అద్భుత సెలయేరు. ఇది స్వామివారి పుష్కరిణి తీరంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి దక్షిణాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. చూడండి, 5 కిలోమీటర్ల దూరంలో మెట్ల నుంచే ప్రయాణం ఉంటుంది. చూడండి, భక్తులంతా ఇలా మెట్ల నుంచే ప్రయాణం చేస్తున్నారు. మొత్తం అడవి మధ్యలో మెట్లు ఉన్నాయన్నమాట. చూసారుగా, ఆకాశగంగా స్వామివారికి అభిషేకం చేసేందుకు ఆకాశగంగ నీటిని ఉపయోగిస్తారంట. ప్రతిరోజు తిరుమల తిరుపతిలో స్వామివారికి ఇక్కడి నుంచే ఆకాశగంగ నీటిని తీసుకువెళ్ళి ప్రతిరోజు అభిషేకానికి ఉపయోగిస్తారంట. చూడండి, స్వామివారికి ఆకాశగంగ నీటితోనే ప్రతిరోజు నిత్యం అభిషేకం అనేది జరుగుతుందంట. అలాగే ఈ ఆకాశగంగ ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇప్పుడున్న జనాలు తెలిసి కానీ తెలియక కానీ పాపాలు చేస్తూ ఉంటారు, పుణ్యాలు చేస్తూ ఉంటారు కదా. ఈ ఆకాశగంగలోని నీటిని జనాలంతా తల మీద చల్లుకొని తమ పాపాలను పోగొట్టుకుంటారంట. ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. తమ పాపాలను కడిగేసుకునేందుకు ఆకాశగంగ నీటిని తల మీద చల్లుకొని గోవింద గోవింద అంటూ భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటారని ఇక్కడ స్థల పురాణం. చూడండి, చుట్టూ అడవి, మధ్యలో అయితే ఒక టెంపుల్స్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఆకాశగంగ స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది ఆ నీటిని తెచ్చుకొని తల మీద చల్లుకుంటే కనీసం తల మీదైనా చల్లుకుందామనేసి కొంతమంది అనుకుంటుంటారు కదా. ఇలా ఆకాశగంగని తల మీద చల్లుకుంటే తమ పాపాలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. చూడండి, ఇది వచ్చేసి అంజనాదేవి గుడి. అట్లా తిరిగి రావాలి, లోపలికి ఉంది. ఇది మెట్లు అంతా. ఇక్కడ వచ్చేసి చిన్న జలపాతం అయితే ఉంది. మొత్తం ఈ వాటర్ ఫాల్ ఎక్కువగా చూడాలనుకున్నప్పుడు వర్షాకాలంలో అయితే మంచిగా కనపడతాయి. ఫుల్ వాటర్ ఉంటాయి, బాగా చూసేందుకు బాగుంటుంది, ఆకర్షణీయంగా. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి చిన్న దారలాగా వస్తున్నాయి. చూడండి, పైనుంచి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి, తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎంత పెద్దగా అనిపించడం లేదు. ఎక్కువ వర్షాకాలం అయితే ఎక్కువ ఫ్లోర్స్ వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇది వచ్చేసి అంజనాదేవి గుడి. హనుమంతుడి వారి అమ్మ గుడి అన్నమాట. చూడండి, శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామి ఆలయం. చూడండి, ఇక్కడ కూడా ఇది వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ అంట, కింద ఉంది. ఈ దారిలో కిందకి వచ్చిన తర్వాత జపాలి హనుమాన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇది కూడా జపాలి తీర్థం కూడా అంటారు. దీన్ని జపాలి తీర్థం అని అంటారంట. ఇక్కడ కూడా ఒకటి ఆకాశగంగ లాగానే జపాలి తీర్థం అనేసి ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఇవి వచ్చేసి ఉడతలు. మనం నార్మల్గా అయితే నార్మల్ ఉడతలు చూస్తూ ఉంటాం కదా.
ఇవి చూడండి అడవి ఉడతలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చూడండి చాలా పెద్దగా కూడా ఉన్నాయి. నార్మల్గా అయితే ఎక్కడ చూసిండరు, అడవిలోనే అడవిలో మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇలాంటివన్నీ, లేదంటే వేరే దేశాల్లో కూడా ఉంటాయి. మ్యాక్సిమం నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. చూడండి ఇదంతా అడవి, చుట్టంతా అడవి. చూడండి ఓన్లీ మెట్ల ద్వారానే భక్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు. చూడండి చుట్టూ అడవి, మధ్యలో గుడి. ఇదంతా జలపాతాలు. అవి ఇది వచ్చేసి అంజనాది. ఇక్కడ కూడా ఇదే చూడండి ఆకాశగంగా తీర్థం అనేది, ఆకాశగంగా జలపాతం అనేది అంటారు కదా. ఇక్కడ వచ్చేసి స్థల పురాణం బోర్డు కూడా పెట్టారు, తెలియని వాళ్ళకు తెలుసుకోవడానికి కోసం. చూడండి ఇటు వెళ్తే ఇది వచ్చేసి ఇది ఆకాశగంగా. ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి వాటర్ని తీసుకువెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటారు చెప్పాను కదా. ఇదే ఆకాశగంగా. కింద వచ్చేసి జపాలి హనుమాన్ మందిరం అనేసి ఉంది, పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. మొత్తం మెట్ల ద్వారానే వెళ్ళచ్చు. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, హనుమంతుడు చిన్నతనంలో సూర్యుని ఒక పండులాగా భావించి ఆకలిస్తుందనేసి మింగడం కోసం ప్రయత్నించాడంట. అది ఇక్కడే ఈ కొండ దగ్గరనే. ఆకలేసిందనేసి ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగేందుకు ప్రయత్నం చేసిన స్థలం ఇక్కడే. చూడండి హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మొత్తం అడవిలోనే. చూడండి తిరుమలకు చాలామంది వస్తుంటారు, కానీ ఈ జపాలి తీర్థం, ఆకాశగంగా ఎక్కువగా చూసి ఉండరు. వీలైతే తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. చుట్టూ అడవే. ఇదేనండి జపాలి హనుమాన్ టెంపుల్, బాలాంజనేయ స్వామిది. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. మొత్తం మీద ఇది ఒక కోనేరే ఉంది. చూడండి చుట్టూ చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉన్నాయి, పూజ సామాగ్రికి సంబంధించి. ఒక కోనేరు కూడా ఉంది మధ్యలో, సెంటర్లో ఉంది ఒక కోనేరు, అది వచ్చేసి గుడి. చూడండి ఇక్కడైతే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయంట, కోనేరులో నీళ్ళు. వేసవిలో కూడా ఎండిపోదంట కోనేరు, ఎప్పుడు నీటితోనే ఉంటుందంట. ఇదేనండి జపాలి హనుమాన్ టెంపుల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆకాశగంగా జపాలి హనుమాన్ టెంపుల్. ఫుల్ వీడియోని మొత్తం చూడండి, కామెంట్ చేయండి, ఎలా ఉందని చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. చూడండి ఇదే లోపల గర్భగుడి. రిటర్న్ రావడానికి ఇది దారి అన్నమాట. చూడండి మొత్తం అడవే, మొత్తం సిమెంట్తో మెట్లతో బాగానే ఉంది, నీట్గానే. చాలా అంటే చాలా బాగుంది. వేసవిలో అయినా చాలా కాలినడకతోనే వెళ్ళేయచ్చు, ఎందుకంటే చుట్టూ అంత చెట్లు ఉంటాయి కాబట్టి పెద్దగా ఎండ కూడా అనిపించదు. చూడండి చాలా అంటే చాలా ఆహ్లాదంగా, చుట్టూ అడవి, ప్రశాంతమైన అడవి కదా, చాలా బాగుంటుంది అడవిలో అయితే.
ఎంత దూరం ప్రయాణించినా వెళ్ళిపోతూనే ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ స్టెప్స్ అయితే హైట్ లేవు, ప్లెయిన్లోనే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎక్కేయగలుగుతారు. చూడండి, ఇదంతా కింద గ్రౌండ్లో హనుమాన్ టెంపుల్, పైనంతా ఆకాశగంగా, అంజనాదేవి గుడి అవన్నీ ఉన్నాయి.